నైరుతి దిగ్భాగంలో 5 ధారలు ఉన్నాయి. ఈ 5 క్షేత్రాలే ఇప్పుడు భూలోకంలో క్షేత్రాలు అయ్యాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. బదరీ నుంచి నైరుతి దిక్కులో 5 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి ప్రభాసం. ఎక్కడుంటుంది? అది సౌరాష్ట్రంలో ఉంటుంది. ప్రభాస క్షేత్రంలోనే యాదవులు యుద్ధం చేసి మరణించారు. అక్కడే వాళ్ళందరికీ ముక్తి లభించింది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురువు గారి కొడుకు సముద్రంలో మునిగిపోతే వాడిని తిరిగి రక్షించాడు. కృష్ణుడి యొక్క గురువు సాందీపని కొడుకు మునిగిపోయిన స్థలం అదే. అక్కడే మహానుభావుడు చంద్రుడు సోమనాథలింగాన్ని ప్రతిష్ఠించాడు. అత్యంత పవిత్రం ఈ ప్రభాస క్షేత్రం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రభాస క్షేత్రం బదరీకి నైరుతి దిక్కులో ఉంటుంది. నిత్యం కృష్ణుడు అక్కడ నివసిస్తాడు, నిత్యం శివుడు అక్కడ నివసిస్తాడు, యోగులు నివసిస్తారు. రెండవది పుష్కర క్షేత్రం. అది రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర ఉంది. అజ్మీర్ స్టేషన్లో దిగితే చాలు, అక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఆటోల్లో కారుల్లో హాయిగా వెళ్ళిపోవచ్చు. లేదా అజ్మీర్ దాకా వెళ్ళలేము రైల్లో అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి జైపూర్ ఫ్లైట్లో దిగండి. హైదరాబాద్ టు జైపూర్ ఫ్లైట్ దిగ్గానే 2 గంటలో 2.5 గంటలో ప్రయాణం చేస్తే 2 కాదులేండి 3 గంటలు పడుతుంది. కానీ కారులో పెడితే 3 అవర్స్ పడుతుంది. ఈ పుష్కర్కి వెళ్ళచ్చు. అది రెండవ క్షేత్రం. మూడవది గయ. గయ గురించి మీలో ఎక్కువ మందికి తెలుసు. అక్కడ పిండ ప్రదానాలు చేశారు. కాశీ నుంచి వెళ్ళొచ్చు, లేదా లక్నో నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. గయా క్షేత్రంలో ఫల్గు నది ఉంది. అక్కడ కూడా పిండ ప్రదానాలు తప్పక చెయ్యాలి. గయలో విష్ణుమూర్తి ఉన్నాడు, గదాధరుడు ఆయన. ఇక 4వది నైమిషం. అత్యంత దివ్య క్షేత్రం అది. ఈ క్షేత్రం కలియుగంలో కలిప్రభావం సోకని దివ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో 88,000 మంది ఋషులు మహాయజ్ఞం చేశారు 1000 ఏళ్ల పాటు. అది 4వ క్షేత్రం. కురుక్షేత్రం 5వది. ఈ క్షేత్రంలోనే కౌరవ పాండవులు యుద్ధం చేశారు. కురు మహారాజు పాండవ వంశంలో అందరికంటే ప్రాచీనుడు ఆయన. పాండవ వంశంలో అంటే చంద్రవంశంలో ఈ కురువు చాలా గొప్పవాడు. ఆయన యజ్ఞం చేయడానికి అక్కడ నేల దున్నాడు. అందుకని ఆయన పేరు మీదుగా కురుక్షేత్రం అని పేరు వచ్చింది. కురు వంశస్థులు గనక కౌరవ పాండవుల్ని కౌరవులు అన్నారు. కౌరవులు అంటే కురువు యొక్క వంశం వాళ్ళు అన్నమాట. వ్యవహారంలో అందరూ కౌరవులే. ఎవరు? పాండవులైనా ఈ దుర్యోధనాదులైనా అందరూ కౌరవులే. కానీ అప్పట్లో తగాదా రావడం వల్ల కౌరవులు పాండవులని మళ్ళీ విడదీశారు కురువంశస్థులైనప్పటికీ. అందుకే కౌరవనాథ అని ఎవరినన్నారు? ధర్మరాజును అన్నారు. ఎందుకన్నారంటే కురువంశంలో వాడు గనక. నరవరా ఓ కురువరా అని పాట వల్ల అర్జునుడు కురువరా అని ఎందుకన్నారంటే ఆయన కురువంశం వాడు గనక. ఆ కురువు యొక్క పేరు మీదుగా కురుక్షేత్రం ఏర్పడింది. అది ఇప్పుడు హర్యానాలో ఉంటుంది. ఢిల్లీ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే సాధారణముగా గ్రహణం వచ్చినప్పుడు స్నానం చేసి బంగారం దానం చేస్తారు. గ్రహణం వచ్చినప్పుడల్లా అక్కడికి పోయేవాడు కృష్ణుడు కూడా. గ్రహణం వచ్చినప్పుడు కృష్ణుడు అయితే ప్రభాస లేదా కురుక్షేత్రానికి వెళ్ళి సువర్ణదానం దొళ్లదోపుగా చేసేవాడు. అంటే చేతులతో 2 చేతులతో దోశలతో దానం చేసేవాట బంగారం. ఆయన దోశలతో బంగారం దానం చేసేవారు. ఈ 5 క్షేత్రాలు కూడా నైరుతి దిక్కుగా ఉంటాయట బదరీకి. బదరీకి 5 కోణములు ఉంటాయి అన్నమాట. 5 నైరుతి కోణాల్లోకే ఉంటాయి. ఈ 5 క్షేత్రాలలోనూ ఒకేసారి స్నానం చేయటం ఎవడి వలన అవుతుందా? ఎక్కడి సౌరాష్ట్రం గుజరాత్లో ఉన్నటువంటి ప్రభాస, ఎక్కడి రాజస్థాన్ పుష్కరం, ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని గయా, ఎక్కడ యూపీలోని నైమిషం, ఎక్కడ హర్యానాలో కురుక్షేత్రం. ఈ 5 దగ్గరికి ఒకేసారి వెళ్ళి స్నానం చేయాలంటే భగవంతుడైన విష్ణువో బ్రహ్మో లేకపోతే వ్యాసుడిలాగా 5 రూపాయలు ధరించగలిగే వాళ్ళు ఉంటే తప్ప మామూలు వాడు చేయలేడు. వ్యాసుడు అన్నాడు అనుకోండి, ఒకేసారి 5 రూపాయలు ధరించి 5 ములగ్గలడు. కానీ పరమ పవిత్రమైన బదరికలో అలకనందలో సంకల్పం చెప్పుకొని పంచమి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ ఈ తిథులు శుక్లపక్షమైన కృష్ణపక్షమైనా సరే ఆ తిథులలో అక్కడ అలకనందలో స్నానం చేస్తే ఈ 5 క్షేత్రాల్లో స్నానం చేసిన ఫలితం పొందుతారు. ఒకప్పుడు ఈ 5 క్షేత్రాలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మగారు వాటిని చూసి ఆశ్చర్యపోయాట. ఎవరు మీరు అని అడిగాడు. నేనండి ప్రభాస, నేనండి గయ, నేనండి నైమిషం, నేనండి కురుక్షేత్రం, నేనండి పుష్కరం అన్నాయట ఆ క్షేత్రాలు. ఇదేంటి ఇంత నల్లగా కాకుల్లో అయిపోయారు మీరు అన్నాడు ఆయన.
ఏం చెప్పమంటారండి? పరమ పాపాత్ములంతా మా దగ్గరకు వచ్చి సకల పాప పరిహారార్థం ప్రభాస స్నానం అహంకరిష్యే, పుష్కర స్నానం అహంకరిష్యే, గయా ఫల్గు నదీ స్నానం అహంకరిష్యే, నైమిష గోమతీ స్నానం అహంకరిష్యే, కురుక్షేత్ర పంచనద స్నానం అహంకరిష్యే, లేదా శమంత పంచక స్నానం అహంకరిష్యే అని మాలో స్నానం చేస్తున్నారు దిక్కుమాలంతా వచ్చి. పరమ పాపాత్ములు వాళ్ళు. నిరంతరం పాపములు చేసిన వీళ్ళందరూ సంకల్పం చెప్పుకొని అందులో స్నానం చేయగానే ఆ పాపములు వాళ్ళకి పోతున్నాయి, అవి మమ్మల్ని పట్టుకుంటున్నాయి. ఆ పాపముల వల్ల మేము నల్లగా మారిపోయాం, తెల్లగా హోసల్లో ఉండే మేము కాకుల్లా మారిపోయాం. మా పాపం పోయే మార్గం లేదా? ఇంకా ఇంకా జనాలు మాలో స్నానం చేస్తున్నారు. ఆ పాపాలు మేము తట్టుకోలేక అజీర్ణ వ్యాధికి గురై నశించిపోతున్నాము, రక్షించమనగానే వెంటనే వీరందరూ పంచమి, అష్టమి, నవమి, దశమి, అలాగే పరమ పవిత్రమైనటువంటి చతుర్దశి, పూర్ణిమ తిథులలో బదరీ క్షేత్రానికి వెళ్ళి అందులో అలకనందులో స్నానం చెయ్యండి, మీ సమస్త పాపాలు పోయి తెల్లగా మారిపోతారు మీరు అని బ్రహ్మ వరం ఇవ్వగానే 5 బదరికకి వెళ్ళాయట. పురాతే బ్రహ్మణాస్థానం గత మలిన రూపిణ, ఇలా మలిన రూపంతో ఉన్న ఇవి బ్రహ్మగారు చెప్పగా బదరి వెళ్ళి స్నానం చేయగానే తెల్లగా మారిపోయాయి, వాటి పాపాలు పోయాయి. అప్పుడు బ్రహ్మ మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై, చూశారా, తీర్థములకు కూడా తీర్థత్వం ఇచ్చి వాటి పాపం తొలగించే స్థలమహిమ, క్షేత్రమహిమ ఈ క్షేత్రానికి ఉన్నది. ఇంకొక వరం ఇస్తున్నాను ఈ క్షేత్రానికి. మీ 5గురు ఇందులో స్నానం చేసి మీ పాపాలు పోగొట్టుకుని పవిత్రమయ్యారు. ఈ తిథులలో ఇందాక చెప్పిన పంచమి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ తిథులలో మీ 5గురు వచ్చి ఇందులో చేరండి. మీ 5గురు ఇందులో ఉండిపోండి అలకనందలో. ఇందులో స్నానం చేసిన వాడికి గంగా స్నాన ఫలితం, మీ 5 నదులలో ఒకేసారి స్నానం చేసిన ఫలితం ఇవ్వండి అనగా తథాస్తు అన్నాయి అవి. అప్పటి నుంచి ఈ 5 తీర్థములలో ఒకేసారి స్నానము చేసిన ఫలితంతో పాటుగా ఇటు గంగా స్నానం చేసిన ఫలితం కూడా ఈ బదరీలో ఉన్న అలకనందులో స్నానం చేస్తే జీవులకు రావడం మొదలుపెట్టింది. అందుకని ఈ తిథులలో అక్కడ స్నానం చేయగలిగితే అదృష్టవంతులు. ఎన్ని తిథులు ఇచ్చారు? అష్టమి, ముందు పంచమి, తర్వాత అష్టమి, నవమి, చతుర్దశి, తర్వాత పూర్ణిమ. అరుదుగా కొంతమంది దశమి కూడా చెప్పారు. ఇందులో మాత్రం దశమి ఇవ్వలేదు, కానీ వేరే పురాణంలో ఇంకో చోట మాత్రం దశమి కూడా ఇచ్చారు. అయితేనే దశమి కూడా నష్టమేం లేదు. మొత్తం ఇది ఈ తిథులలో 5 శుక్లపక్షం, 6 కృష్ణపక్షం, ఈ రెంట్లో ఏ పక్షమైనా పర్వాలేదు. అక్కడ స్నానం చేయండి, తప్పక మనకి సకల శుభములు కలుగుతాయి.